సావిత్రిబాయి పూలే విధానం, వర్ధిల్లాలి సావిత్రిబాయి చదువుల తల్లి సావిత్రిబాయి ఆలోచన విధానం. కృషి చేసిన సావిత్రిబాయి పూలే తరతరాలుగా చీకట్లో మగ్గిన మహిళల జీవితాల్లో చదువుల వెలుగుల్ని పంచిన సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవాన్ని మేము ప్రతి సంవత్సరం మొత్తం దేశమంతా మన అందరం జరుపుకుంటాం. మొట్టమొదటిసారి భారతదేశంలోనే మొట్టమొదటిసారి అనేక మంది డిమాండ్ ఉంది. మేము కూడా కోరుతా ఉన్నాం ఉమెన్ టీచర్స్ డేగా జరపాలని. ఈ డిమాండ్ ని మన మంత్రి సీతక్క గారి దగ్గరికి తీసుకురాగానే సావిత్రిబాయి పూలే మీద ప్రేమతో, అభిమానంతో, మహిళల విద్య మీద ప్రేమతో, ఎందుకంటే తాను ఒక ఆదివాసీ గూడెంలో పుట్టి చదువులకి దూరమై మొత్తం అనేక సంవత్సరాలు కష్టపడి చివరికి ఎల్ఎల్బి చేసి, ఎల్ఎల్ఎం చేసి, పిహెచ్డి చేసి సాధించి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నడిపిన బాటలో తను సాధించి నిలబడ్డారు. సో ఆ స్ఫూర్తిని అందుకొని మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి మాట్లాడటము, మంత్రులు వెంటనే కూర్చొని స్పందించి ఒకే ఒక్క రోజులో ఉమెన్స్ టీచర్ డేగా జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ కృషిలో సీతక్క గారు, అదే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి సీతక్క గారి డిమాండ్ ని, ఆ కోరికని మన్నించి ప్రకటించారు. అందరికీ భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ప్రకటించింది. గత 10 సంవత్సరాలుగా మేము అనేక బీసీ సంఘాలు గాని, మహిళా సంఘాలు గాని అందరూ, మరి ముఖ్యంగా మేము విజ్ఞాన దర్శినిగా 4 ఏళ్ల నుంచి వరుసగా ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ జరుపుతా ఉన్నాం. ఇది 5వ సంవత్సరం. గత అనేక సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలను అడిగినాం, దీన్ని కనీసం పట్టించుకోలేదు. మొట్టమొదటిసారి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే మొట్టమొదటిసారి దీన్ని ప్రకటించినందుకు, ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా సీతక్క గారు దీన్ని సాధించినందుకు వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మహిళా టీచర్లందరూ దేశవ్యాప్తంగా మనందరం, అందరికీ నా విజ్ఞప్తి,